ప్రభుత్వం 5 ఏళ్లు అధికారంలో ఉంటుందన్న విశ్వాసం లేకే అనైతికంగా పార్టీ ఫిరాయింపులకు సీఎం పాల్పడుతున్నారన్నారు పీసీసీ చీఫ్ పొన్నాల. పదవులు, డబ్బు ఆశ చూపించి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ మారిన నేతలు పదవులకు రాజీనామా చేయాలన్నారు మాజీ ఎంపీ మధు యాష్కి. ప్రభుత్వం తీరుపై అవసరమైతే కోర్టులో తేల్చుకుంటామంటున్న పొన్నాల, మధు యాష్కితో భరత్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. 4 ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం మనతో పీసీసీ చీఫ్ పొన్నాల ఉన్నారు. సరే, ఏ విధంగా చూస్తారు? 4 ఎమ్మెల్యేలు ఎందుకు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు వదిలి వెళ్తున్నారు? మీరు వాటిని ఆపేందుకు ఏమైనా చర్యలు ప్రారంభించారా? పార్టీల పరంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం. ఇది ఒక ఎత్తు అయితే, నిస్సిగ్గుగా అప్రజాస్వామికంగా అనైతికంగా పిలిచి కండువాలు గప్పి పార్టీలోకి ఆహ్వానించడం, ప్రోత్సహించడం ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద చట్టం. ఈ రకంగా పార్టీలో కలుపుకోవడం కానీ ప్రోత్సహించడం కానీ ఏ మేరకు న్యాయం చేసినాం అనేది ఆలోచించారు. తమ పార్టీలకు, తమ పదవులకు రాజీనామా ఇచ్చి కొత్త పార్టీలో చేరితే ప్రజలు హర్షిస్తారు, కానీ ఈ రకంగా పార్టీలు ఫిరాయిస్తే చీకొడతారనేది కూడా గుర్తించాలి. 2004 నుంచి 9 మధ్య 10 మంది ఎమ్మెల్యేలని 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు చీల్చారు. అప్పుడు లేని తప్పు ఇప్పుడు వాళ్ళకి ఎందుకు గుర్తుకొచ్చిందంట? చీల్చడమా? ఇది వాస్తవాలకు భిన్నంగా అవాస్తవాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటున్నాడు మహానుభావుడు టీఆర్ఎస్ నాయకుడు. 2004, 2009లో 10 మందిని కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పలేదే. వాళ్ళు వాళ్ళ పార్టీ నుంచి విడిపోయి ఒక పక్షంగా ఉండి మా పార్టీకి అనుబంధంగా ఉన్నారు తప్ప మా పార్టీలో కలిసిన వాస్తవాలు వాళ్ళకు తెలిసినా ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఆపేందుకు మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇంకా మరింత మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇంకెవరూ పోరు, చాలా గట్టిగా ఉన్నారు. పోయిన వాళ్లకు కొన్ని వ్యక్తిగతంగా మిగతా సమస్యల మీద పోయినట్టుగా కనబడతా ఉంది. మేము మాట్లాడాం, మేము అందరితో మాట్లాడుతూ ఉన్నాం. సో ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో మాజీ ఎంపీ మధు యాష్కి ఉన్నారు. ఎందుకు సార్, ఎందుకు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్తున్నారు అనుకుంటారు? అధికారం గురించా, లేకపోతే ఇంకేమన్నా టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా ప్రలోభ పెడుతుందా? 101% ఈ వ్యక్తులు, ఈ సదరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సిగ్గు శరం లేకుండా పైసలకు ఆశించి కొన్ని చోట్ల వరంగల్ ఎమ్మెల్యే పోయినాడు, 8 కోట్ల రూపాయలు నగదు ఇచ్చినాడు. ఇంకా మిగతా 200 కోట్లు కాన్స్టిట్యున్సీ కొరకు అంటే కమిషన్ తింటాడు. కాంగ్రెస్ పార్టీలో ఉండు కూడా పోతున్నారంటే ఇది ఏమాత్రం తెలంగాణ అభివృద్ధి కొరకు కాదు. వీళ్ళు ఎప్పుడు తెలంగాణకు పనిచేసిన వాళ్ళు కాదు, పోరాడిన వాళ్ళు కాదు, పోట్లాడిన వాళ్ళు కాదు. వీళ్ళంతా తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళని కలుపుకొని ఈరోజు కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు బూతులు తిట్టిన వాళ్ళని కలుపుకుంటూ వీళ్ళు తెలంగాణ అభివృద్ధి కొరకు వస్తున్నారంటే ఇది ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి 4 రోజులు నిలవదని ఒక అపనమ్మకం. మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేకపోతే ఎమ్మెల్సీలకు వాళ్లకు, ఎందుకంటే మీరైతే ఎన్నికలు ఓడిపోయారు, గెలిచిన వాళ్ళు పోతున్నారు. సో వాళ్ళని వెళ్లకుండా మీరు ఆపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సరైన చర్యలు తీసుకోవట్లేదు, హైకమాండ్ పట్టించుకోవట్లేదు, సరైన వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు అన్న ఆరోపణ ఉంది. ఇది ఉట్టి సాకుతోటి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళుడైన ఒక మంత్రి, ముఖ్యమంత్రులు ప్రత్యక్షంగా వీళ్ళతోటి చర్చలు జరుపుకుంటూ కోర్టులో ఆశలు చూపి కాలేజ్ పర్మిషన్ ఇస్తాం, పదవులు ఇస్తాం, మళ్ళీ రీనామినేట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఈ కారణాలతో పోతున్నారు. ఇటువంటి వాళ్ళకి ఇంకా ఎవరు మాట్లాడినా ఏం చేస్తారు? అంటే ఆశకి, అవినీతికి, పదవులకు లోబడిపోతున్నారు. సో